వెల్కమ్ బ్యాక్. ఇవాళ హెడ్లైన్ షోలో పార్టిసిపేట్ చేయడానికి సామాన్య ఉదయభాన్ గారు వైఎస్ఆర్సీపీ నేత వచ్చారు. అలాగే అద్దేపల్లి శ్రీధర్ గారు ఏపీ బీజేపీ నేత స్టూడియోకి వచ్చారు. అలాగే జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యే టీఆర్ఎస్ కూడా వచ్చారు. అలాగే కాసేపట్లో టీ కాంగ్రెస్ నేత అద్దంక దయాకర్ కూడా ఇవాళ స్టూడియోలో అటెండ్ కాబోతున్నారు. ఇక్కడ రాష్ట్రంలో నో వేకెన్సీ బోర్డు తగిలించారు. మొత్తం మీదకి ఏపీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దాదాపుగా ఎలాంటి పోస్టులు లేవన్నది ఒక లెక్కగా చెప్తుంది. ఖాళీ పోస్టుల సమాచారం ప్రభుత్వం నుంచి ఏపీపీఎస్సీకి చేరలేదనేది ఒక అంశం కాక ఒక్క నోటిఫికేషన్ కూడా వద్దని పరోక్షంగా ఆదేశాలు వచ్చినట్టుగా తెలుస్తుంది. దాదాపు 1,42,000 ఖాళీ పోస్టులకు సంబంధించి కమల్నాథన్ కమిటీ 1,42,000 ఖాళీ పోస్టులు ఉన్నాయని ఒక స్పష్టమైన రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వ తీరుతో నిరుద్యోగులు తీవ్ర నిరాశ నిస్పృహలు నెలకొన్నాయన్నది ఇవాళ ముఖ్యమైన టాపిక్. దీనిపై ముందుగా డిస్కస్ చేపడతాం. ఉదయభాన్ గారు, రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఒక్కో ఇంటికి ఒక్కో ఉద్యోగం ఇస్తాం. ఖచ్చితంగా రాష్ట్రంలో ఎన్ని కోట్ల కుటుంబాలు ఉన్నాయో అన్ని కోట్ల కుటుంబాలకి ప్రతి కుటుంబానికి ఖచ్చితంగా ఒక ఉద్యోగం ఇస్తాం. ఒకవేళ ఉద్యోగం ఇవ్వలేని నేపథ్యంలో 2,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తామని కూడా ఎన్నికల ముందు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ ఇవాళ అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్ళు కావస్తుంది. 2 ఏళ్ళు కావచ్చిన ఇప్పటివరకు కూడా ఒక్క నోటిఫికేషన్ రాలేదు. ఉద్యోగులు కూడా భర్తీ కాలేదని పెద్ద ఎత్తున అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ తాజా అంశం ఏపీలో నో వేకెన్సీ ఉందనేది పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాలూకు లెక్క. ఎందుకంటే ప్రభుత్వం అక్కడ నివేదిక ఇవ్వలేదు, రిపోర్ట్ ఇవ్వలేదు, ఇన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పలేదు కాబట్టి వీళ్ళు కూడా ముందుకు రావట్లేదు అనేది ఒక కథనం. దీనిపై మీరు ఏమంటారు? మీ పార్టీ మొదటి నుంచి కూడా దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది కదా. ఇవాళ రాష్ట్రంలో విద్యావంతులైన నిరుద్యోగులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు అనేక చోట్ల రాష్ట్రం యావత్తు కూడా తిరిగి ఏ సభలో చెప్పినా ఏ మీడియా టీవీలో చూసినా కూడా బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి అనేక మందికి ఆశ కల్పించారు. ఒకవేళ ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇవాళ 18 మాసాలైంది ప్రభుత్వం వచ్చి. మరి ప్రతి రోజు కూడా ఉద్యోగులందరూ కూడా ఎంతో ఆస్తి ఎదురు చూస్తున్నారు. అయినప్పుడు కూడా ఇవాటి వరకు కూడా ఏపీ సర్వీస్ కమిషన్ ఎక్కడ కూడా ఇంతవరకు అపాయింట్ చేయలేదు. నిన్నగాక మొన్న మరి ఉదయ్ భాస్కర్ గారిని అపాయింట్ చేసినట్టుగా పేపర్లో చూసాం. అయితే ఈరోజు మరి పత్రికలో చూసాం 1,42,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి కమల్నాథ్ కమిటీ సాక్షాత్తు కమల్నాథ్ కమిటీ చెప్పింది. మాకు తెలిసి 1,42,000 కాదు, ఇంకా ఎక్కువే ఉన్నాయి. అయినప్పుడు కూడా 1,42,000 ఉద్యోగాలు కూడా నోటిఫికేషన్ చేయవలసిన అవసరం ఉంది. ఒక పక్క మన పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేశారు. మరి వాళ్ళ బీటెక్ చదివిన విద్యార్థులు, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కానీ, ఐటీఐ చదివిన వాళ్ళు కానీ, గ్రాడ్యుయేట్స్ కానీ లక్షలాది మంది వాళ్ళ ఉద్యోగస్తులు ఖాళీగా ఉండి రోడ్ల మీద తిరుగుతున్నారు. అనేక నిరాశ నిస్పృహలు లోనవుతున్నారు. తల్లిదండ్రుల మీద ఆధారపడుతున్నారు. ఏమని చేయాలో దిక్కు తోచట్లేదు. ఈ సమయంలో ఇవాళ మరి ఉద్యోగాలే అసలు ఖాళీ లేవని చెప్పి పరోక్షంగా మరి చెప్తున్నారంటే ప్రభుత్వమే దాని మీద కావాలని చెప్పి విధంగా ప్రభుత్వం మీద భారం పడకుండా తప్పించుకోవాలని చెప్పి విధంగా చేయడం చాలా అన్యాయం, అక్రమం. ఇది దీని మీద వెంటనే ప్రభుత్వం మరి చర్యలు దీని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఇవాళ ఈ పరిస్థితుల్లో ఉద్యోగాలను ఖాళీ భర్తీ చేయకపోతే ఇవాళ ప్రభుత్వం కూడా మరి ఏ విధంగా కొనసాగుతుందో అర్థం కావట్లేదు. మరి ఇవాళ ప్రభుత్వ పరిపాలన సాగుతుందో తెలియట్లేదు. రేపు జూన్లో 2 సంవత్సరాల ఎలక్షన్ పీరియడ్ కూడా అయిపోతుంది. ఇవాళ ప్రభుత్వం అధికారంలో రాగానే 2 సంవత్సరాల ఎలక్షన్ పీరియడ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ప్రభుత్వం డబ్బు లేక 2 ఇయర్స్ ఎక్స్టెండ్ ఇచ్చారు. 60 ఇయర్స్ చేశారు 58 నుంచి. రేపు జూన్లో కూడా మరి సుమారుగా 2 లక్షల మంది పైగా మాకు తెలిసి ఉద్యోగస్తులు రిటైర్డ్ అవుతున్నారు. మరి ఆ ఖాళీలోనే కనీసం 6 మాసాల లోపల నోటిఫికేషన్ చేయాలి, వాళ్ళకి మరి ఎగ్జామ్స్ పెట్టాలి. మరి ఈ పరిస్థితిలో మరి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందో మరి ఉద్యోగస్తులంతా కూడా నిరుద్యోగ యువత అంతా కూడా ఎదురు చూస్తుంది. ఈ సమయంలో మాత్రం చేయకపోతే పెద్ద ఎత్తున ఇవాళ తీవ్రమైన యాక్సిడెంట్స్ రావడం కూడా అవకాశం ఉంది ఇవాళ రాష్ట్రంలో. దీన్ని ప్రభుత్వం తీవ్రంగా గుర్తించి దీని మీద చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం. ఉదయభాన్ గారు, వాస్తవంగా ఈ ఉద్యోగాల కల్పనకు బదులు ఇప్పటివరకు 15,000 మంది ఆదర్శ రైతులను తొలగించడం జరిగింది. అలాగే 7,000 మంది గృహ నిర్మాణ ఇన్స్పెక్టర్లను కూడా ఇంటికి పంపించారు. 2,000 మంది ఉపాధి హామీ కాంట్రాక్టులను కూడా తొలగించడం జరిగింది. ఒక పక్క ఉద్యోగాల కల్పన అనేది ఇంకా ఎదురు చూస్తున్న నేపథ్యంలో, నిరుద్యోగులంతా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ తొలగింపు అంశంపై కూడా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది అక్కడక్కడ. ఇవాళ రాష్ట్రంలో అవుట్సోర్స్ ఉద్యోగస్తులు, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు 2 రకాలుగా ఉన్నారు. వీళ్ళని కూడా క్రమబద్ధీకరిస్తామని ఎన్నికల ముందు క్రమబద్ధీకరిస్తామని చెప్పి రెగ్యులేట్ చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఎన్నికల సభల్లో హామీ ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టో కూడా పెట్టారు. అయినప్పుడు కూడా ఈరోజు ఆయన అధికారం రాగానే వెంటనే ఇవాళ మరి రైతులు ఆదర్శ రైతుల్ని 15,000 మంది పైగా వెంటనే తొలగించారు. ఆయన అధికారం రాగానే ఆదర్శ రైతుల మీద వేటు వేశారు. ఆ తర్వాత ఇందిరమ్మ ఇళ్ళు, ఇవాళ ఇందిరమ్మ ఇళ్ళు పూర్తిగా ఆగిపోయినాయి. ఇందిరమ్మ ఇళ్ళు ఇవాళ ఇందిరమ్మ ఇళ్ల మీద వర్క్ ఇన్స్పెక్టర్స్ని వాళ్ళు రికార్డ్ చేయాలని బిల్ రికార్డ్ చేయాలంటే 7,000 మంది తీశారు. ఉపాధి హామీ వర్కర్స్ని, ఫీల్డ్ వర్కర్స్ని తొలగించారు. వైద్య ఆరోగ్య శాఖలో సుమారు 1,500 మంది తొలగించారు. సుమారుగా 25,000 నుంచి 30,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని ఇవాళ తొలగించేయడం జరిగింది. ఇవాళ నిరుద్యోగ వృత్తి లేదు, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు లేరు,
పర్మనెంట్ ఉద్యోగస్తులు గవర్నమెంట్ వేకెన్సీస్ కూడా ఫిలప్ చేసే పరిస్థితులు వాళ్ళ ప్రభుత్వం లేదు. ఇటువంటి ప్రభుత్వాన్ని ఎక్కడా కూడా ఎవరు చూడలేదు వాళ్ళ ప్రభుత్వాన్ని. ఇటువంటి ప్రభుత్వాన్ని వాళ్ళ ఎంతోమంది ఆశలతో ఉన్నారు వాళ్ళ నిరుద్యోగ యువత. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకసారి తీవ్రంగా ఆలోచించాలి. ఓకే జీవన్ రెడ్డి. అంటే ఏ ప్రభుత్వాలు కూడా ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం కరెక్ట్ కాదు. ప్రభుత్వం తరపున కానీ ప్రభుత్వం నుంచి వచ్చే నో వేకెన్సీ అనేది ఎప్పటికి ఉండదు. ప్రజలకు ఎంత చేసినా తక్కువనే వేయాలి. ప్రజాస్వామ్యంలో వాళ్ళు మనకిచ్చిన అవకాశానికి ఒకవైపు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఎవరైనా నో వేకెన్సీ అనడం కరెక్ట్. గతంలో ఎన్నికల ముందు వాళ్ళ ఎజెండా ఏముండే, వాళ్ళ మేనిఫెస్టోలో జాబు రావాలంటే బాబుకు ఓటేయాలి అన్నారు, జాబు కావాలంటే బాబు కావాలి అన్నారు. అట్లాంటిది ఈ రాష్ట్రంలో ఇలా దాదాపుగా ప్రతి డిపార్ట్మెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ వేసాం. అదేవిధంగా డిఎస్సి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ వేయబోతా ఉన్నాం. 25,000 ఇతర ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేసాం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వేసాం, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో వేసాం. అన్ని డిపార్ట్మెంట్లలో వేస్తే కూడా ఇంకా నిరుద్యోగులు చాలామంది వ్యతిరేకంగా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, ఉద్యోగాలు కావాలంటున్నారు, ఇంకా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నోటిఫికేషన్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతా ఉన్నారు. అట్లాంటిది గతంలో 2 ప్రభుత్వాలు కలిసి ఉన్నాయి. సమైక్య ఏంటంటే తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇప్పిస్తామని చెప్పి సాక్షాత్ చంద్రబాబు కోడలో ఒక ప్రకటన చేసిన నేపథ్యంలో మరోవైపు సరే ఇక్కడ శిక్షణ ఇస్తారు, అక్కడ ఆ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వరా అంటే మీరు ఉద్యోగాలు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారా అనేది ఒక రకమైన ప్రశ్న కూడా వస్తుంది. ఇప్పుడు ఏంటంటే చాలా బ్రహ్మాండం. ఇప్పుడు ప్రజలు ఇంత గొప్ప అవకాశం చంద్రబాబు గారు కల్పించినప్పుడు నో వేకెన్సీ అనే మాట ఆ రాష్ట్రంలో రావడం దురదృష్టకరం, బాధాకరం. ఎందుకంటే ఆల్రెడీ స్వామినాథన్ కమిటీ దాదాపుగా కమలనాథన్ కమిటీ దాదాపుగా 1,42,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని ఒకవైపు చెప్తుండగా మరి ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి రాకపోవడం దురదృష్టకరం. అట్లా అనడం కూడా సబబు కాదు. ఖచ్చితంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలా, ఉద్యోగ అవకాశాలను కల్పించాలా. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా క్లియర్ వేకెన్సీస్ ఏవి ఉన్నాయో వాటన్నిటి కూడా నోటిఫికేషన్ ఇవ్వాలా. ఈ రాష్ట్రాన్ని చూసైనా మేము రేపు డిఎస్సి కానీ కాంట్రాక్టర్ లెక్చర్లను రెగ్యులరైజ్ చేయడం కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఏ విధంగా అయితే మేము రిక్రూట్మెంట్ చేస్తూ ఉన్నామో అదేవిధంగా ఆ ప్రభుత్వం కూడా రిక్రూట్మెంట్ చేసి నిరుద్యోగ యువతను ఆదుకోవాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తాం. ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటే గడిచినప్పుడు 2015 సంవత్సరంలో ఉన్న గడిచిన 2012, 2011 నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ కాలేజీల నుంచి లేకపోతే ఇంజనీరింగ్ కాలేజీ నుంచి బయటకు వచ్చిన స్టూడెంట్స్ అవకాశాలు లేక దాదాపు పెండింగ్లో ఉన్న పరిస్థితులు లేకపోతే కొన్ని లక్షల మంది రోడ్ల మీద ఉన్న నేపథ్యంలో ఈ ఉద్యోగాల్లో నో వేకెన్సీ అనేది చెప్పడం అనేది మనం ఎలా చూడాలి? అసలు ప్రభుత్వాలు ఎందుకు ఇట్లా చేస్తున్నాయి? అసలు ప్రభుత్వం ఎందుకు ఏపీపీఎస్సీకి సరైన సమాచారం అందించట్లేదని ఒక రకమైన ఇది కూడా ఉంది. అంటే అది చంద్రబాబు గారి మేనేజ్మెంట్ అండి, అందులో డౌట్ ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఏం చేశారంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కోసం అని చెప్పి ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి 2 సంవత్సరాలు ఎన్హాన్స్ చేశారు ఏజ్. సో దానివల్ల ఏంటంటే ఫ్రెష్ రిక్రూట్మెంట్ డిలే అయింది. సో కొంతవరకు అది మనం అందరూ హర్షించదగ్గ విషయం అయినా కానీ ప్రజలు స్టూడెంట్స్ వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విడిపోయిన తర్వాత 320 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, దెన్ 300 బీఎడ్ కాలేజెస్ ఉన్నాయి, 200 ఎంబీఏ కాలేజెస్ ఉన్నాయి, 200 ఎంసీఏ కాలేజెస్ ఉన్నాయి, ఒక మిగతా పీజీ కాలేజెస్ ఇవన్నీ ఉన్నాయి. ఈ ప్రజలందరూ కూడా స్టూడెంట్స్ ఇదందరూ చదివిన తర్వాత అంటే జాబ్ కోసం కోరిక ఉంటుంది. ఇటు ఆంధ్రప్రదేశ్లో ఇలాగ నో వేకెన్సీ అని లేకపోతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాలు రిక్రూట్మెంట్ ఇవ్వకపోవడం వలన, ఈ డెట్ డిఎస్సి పిలవకపోవడం వల్ల, పోలీస్ రిక్రూట్మెంట్ జరగకపోవడం వల్ల అక్కడ ఇబ్బంది పడుతున్నారు స్టూడెంట్స్ అందరూ కూడా. అదేవిధంగా ఈరోజు ఏమైందంటే ఇది జాయింట్ క్యాపిటల్ అవ్వడం వల్ల, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్న పిల్లలు పుట్టిన పెరిగిన వీళ్ళందరూ కూడా దే బికమ్ లోకల్ ఇన్ తెలంగాణ ఆల్సో. ఇక్కడ ఇబ్బంది ఏంటంటే కేసీఆర్ గారు ఇబ్బంది ఎలా పెడుతున్నారంటే ఇన్ని నోటిఫికేషన్స్ ఇచ్చారు, ఇన్ని నోటిఫికేషన్లో కూడా ఏదైతే ఫాస్ట్ అని పెట్టారో లేకపోతే ఏదైతే మన మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పుట్టి తెలంగాణ పిల్లలకి అడ్మిషన్స్ లేదా జాబ్స్ ఇస్తాను, ఆ విధంగా కూడా ఆంధ్ర పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. అంటే ఇంకో విషయం కూడా చెప్పాలి, 26 బీసీ కులాలు ఏదైతే ఆంధ్ర నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ తెలంగాణలో వాళ్ళు బీసీ స్టేటస్ రిమూవ్ చేశారు. అంటే వాళ్ళు దే బికమ్ అన్ ఓసీ సడన్గా ఏంటి తెలంగాణ ఆంధ్ర డివైడ్ అవడం వల్ల. సో వాళ్ళందరికీ కూడా లేకపోతే వాళ్ళు కోర్టులో ఇబ్బంది పడినా సుప్రీంకోర్టులో వాళ్ళకి ఫేవరబుల్ ఆర్డర్ వచ్చింది కాబట్టి ప్రస్తుతానికి జాబ్స్ వస్తాయి వాళ్ళకి. కానీ కేసీఆర్ గారి తత్వం కానీ వారికి ఉన్న మేనేజ్మెంట్ కానీ ఏంటంటే ఉట్టి తెలంగాణ పిల్లలకి ఇవ్వాలంటే ఆంధ్ర పిల్లలు ఇక్కడ కూడా నష్టపోతున్నారు. అంటే ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారి మేనేజ్మెంట్ వలన కొత్త జాబ్స్ రాకపోవడం, గవర్నమెంట్ జాబ్స్ రాకపోవడం వలన అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటే ఇక్కడ ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు సరే ఎటు తిరిగి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఉద్యోగార్థులు కావచ్చు పెద్ద ఎత్తున
నష్టమే జరుగుతుంది తప్ప నష్టమే ఏ జరుగుతున్నది. రకంగా ప్రయోజనం జరగట్లేదు. ఇప్పుడు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో కూడా కంటిన్యూ అవుతున్నది. అది పాటిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ట్రస్ట్ ఇక్కడ తెలంగాణలో ట్రైనింగ్ సెంటర్ పెట్టి కోచింగ్ పెట్టి లేదంటే స్టూడెంట్స్ అందరికీ కూడా ఎగ్జామ్స్కి ఓరియంటెడ్గా చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా గవర్నమెంట్ చేయాలి, లేకపోతే ఎన్టీఆర్ ట్రస్ట్ అన్నా చేయాలి. అంటే ప్రతి సంవత్సరం స్టూడెంట్కి చాలా విలువైందండి. ఈ ఒక సంవత్సరం పోయిందంటే ఇప్పుడు అప్పుడు ఎడ్యుకేషన్ వలన ఎగ్జామ్స్ అనేవి డిలే అయిపోయింది, అప్పుడు ఒక సంవత్సరం పోయింది. మళ్ళీ ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు ఏజ్ ఎక్స్టెండ్ చేయడం వల్ల కూడా వాళ్ళకి క్రైటీరియా పోతున్నది గవర్నమెంట్ జాబ్స్. అంటే ఇప్పుడు ఏదైతే మనం ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా బీజేపీ తరఫున కూడా కోరుకునేది ఏంటంటే కొంతవరకు మీరు 2 సంవత్సరాలు వెసులుబాటు ఇచ్చారు, అయిపోయింది. ఇప్పుడు జాబ్స్ ఖాళీ లేవు అన్నది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా వేకెన్సీస్ ఉన్నాయి, అందరికీ తెలుసు. మళ్ళీ ఇంకో ఇబ్బందికరమైన విషయం ఏంటంటే ఆయన ఇక్కడ గవర్నమెంట్ నడుపుతున్నారు, అక్కడ గవర్నమెంట్ నడుపుతున్నారు. ఈ కీలకమైన ఫైల్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులు చేస్తేనే మంచిదండి, దాని అకౌంటబిలిటీ ఉంటుంది. అదే కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలతో చేస్తున్నారు అన్నీ కూడా ఎక్కువ కార్యక్రమాలు, వాళ్ళకి అకౌంటబిలిటీ ఉండదు. సడన్గా రిమూవ్ చేశారనుకోండి, ఆ ఫైల్ ఏదైనా ఇబ్బంది అయినా కూడా ఎవరికి అంటే ప్రజలు ఇబ్బంది పడతారు, గవర్నమెంట్ ఇబ్బంది పడతారు. గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూ కూడా ఇబ్బందిలోకి వెళ్తుంది ఏదైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ముఖ్యమైన ఫైల్స్ కానీ హ్యాండిల్ చేస్తే. సో అందుకని ఏంటంటే ఇంపార్టెంట్ ఏ ఏరియాస్ ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా గవర్నమెంట్ రిక్రూట్మెంట్ చేయాలి. దయాకర్ గారు, బాబు వచ్చారు కానీ జాబ్ రావట్లేదు అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగార్థుల తాలూకా ఆందోళన. ఎవరు వచ్చినా జాబ్ రాదనేది వాస్తవం, కానీ ప్రజలట నమ్మి వేసినట్టు. అంటే ఉన్న వేకెన్సీ పొజిషన్స్ని కానీ మనకున్న పరిస్థితిని కానీ గమనిస్తే క్రమంగా ఈ గ్లోబలైజేషన్ ఎఫెక్ట్ తర్వాత గవర్నమెంట్ జాబ్ల శాతం తగ్గుతూ వస్తున్నది నిరంతరంగా. ప్రైవేట్ తగ్గుతూ వస్తున్నాయా, తగ్గించుకుంటూ వస్తున్నారా? తగ్గించుకుంటూ కూడా వస్తుంది. ముఖ్యంగా చంద్రబాబు గారి పుణ్యము మరి చాలా గతం మనం 1999 నుంచే ఈ ఒక అవుట్ సోర్సింగ్ విధానాన్ని తెచ్చిందే ఆయన. అసలు ఈ అవుట్ సోర్సింగ్ తర్వాత ఈ కాంట్రాక్ట్ సిస్టమ్ తెచ్చిందే ఆయన. అంటే అద్దెకు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని కూడా అవుట్ సోర్సింగ్కి ఇస్తే పోద్దనే విమర్శ కూడా వారి మీద ఉండే. అయితే ఒక ఆశ కల్పించడంలో సక్సీడ్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే నిరుద్యోగుల్లో బాబు వస్తే జాబ్ వస్తుంది అని చాలా మంది పేర్ల మీద ఇక్కడి నుంచి మన నేషనల్ హైవే మొత్తం చూస్తుంటే ఒక 2-3 సంవత్సరాలు ప్రతి గోడ మీద కూడా జాబ్ రావాలంటే బాబు రావాలి. ఏమవుతున్నదంటే సార్, మీరు చెప్పిన దాని కంటిన్యూషన్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే మన రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లేకపోతే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లేకపోతే ఇంపార్టెంట్ అయిన గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో అక్కడ ఉన్నది గవర్నమెంట్ హెడ్ క్వార్టర్స్లో హైదరాబాద్లో ఉన్నవి 30 మంది 40 మంది. మొన్న వాళ్ళిద్దరు 2 డివైడ్ అయిపోతే ఇక్కడ 15 మంది ఇక్కడ 15 మంది ఉన్నారు. అందులో 5 తెలంగాణ వాళ్ళు ఈ జిహెచ్ఎంసీ దానికి రిక్రూట్మెంట్ ఈ ఎలక్షన్ ఎన్రోల్మెంట్కి వెళ్ళిపోయారు. ఇంకా మిగిలింది 7-8 మంది. అందులో ఆఫీసర్స్ 4 ఉన్నారు, కింద పనిచేసే వాళ్ళు 3-4 ఉన్నారు. అందులో ఒక అతను కాంపిటెంట్ కాదంటారు, ఇంకా మిగిలింది 3. అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక వింగ్, ఒక డిపార్ట్మెంట్. అంటే విభజన వల్ల మనకు 11 లక్షల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 11 లక్షల గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. దాంట్లో బ్యాక్లాగ్ పోస్టులు 60,000, ఇంకా ఫిల్ కావాల్సిన 4 లక్షల రిక్వైర్మెంట్ అని అప్పుడు డిమాండ్ చేస్తుంటాం మన ఏపీ ఎన్జిఓస్తో పాటు టీఎన్జిఓస్తో. మేము చూస్తున్నప్పుడు ఏమంటే ఇంకా 4 లక్షల మంది కనుక ఉంటే సఫిషియెంట్గా ప్రభుత్వం చేసుకోవడానికి కుదురుతుంది. అంటే ఎక్కడ ట్యాక్స్ కలెక్షన్ ఉంటుందో, ఎక్కడ పేయబుల్ ఇష్యూస్ ఉంటాయో అక్కడ మాత్రం కంపల్సరీ. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఫుల్గా నిండి ఉంటాయి, ఎందుకంటే రిజిస్ట్రేషన్ పైసలు రావాలి కాబట్టి. సర్వీస్ దగ్గర ఎక్కడైతే ఉంటుందో, ఇప్పుడు ఎగ్జాంపుల్ టెట్ ఇప్పుడు వేస్తామని డిఎస్సికి నిర్వహణలు ఎందుకు 2 లక్షల జాబులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటి నుంచే పెండింగ్లో ఉంటూ వస్తున్నాయి. నీకు 2008 డిఎస్ఎల్లో పంచాయతీ ఇప్పటికీ నడుస్తూనే ఉన్నది. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన ఇటు తెలంగాణ ప్రభుత్వం మీద, అటు ఆంధ్రప్రదేశ్లో అంటే ఒక పద్ధతి ప్రకారం నేనేమంటున్నానంటే ప్రభుత్వానికి అధికారులు కానీ ఉద్యోగులు కానీ చాలా పటిష్టమైన వ్యవస్థ. వాళ్ళు ఉంటేనే ఇప్పుడు ఎందుకంటున్నాం మనం ఈ స్వామినాథన్ కమిటీ రిపోర్ట్స్ అవి కమల్నాథన్ కమిటీ వస్తే డివిజన్ అయితే మంచిగా అవుతుందని ఈ కొనసాగింపు అనేది ఎంతవరకు వస్తుంది అంటే ఆ రిక్రూట్మెంట్ సాగేంత వరకు. నేను అనుకుంటున్నా మళ్ళీ బాబు జాబ్ అనేది 2018 నుంచి మొదలై మళ్ళీ 19 వరకు ఉండే అవకాశం కూడా లేకపోలేదు. ఇది కంటిన్యూ. ఇది అంటే ప్రజల యొక్క బలహీనతలను ఈరోజు ఎన్కాష్ చేసుకోవడానికి చేసిన ఎత్తుగడగానే భావించాలి తప్పితే వాస్తవానికి ఇప్పుడు 107,000 జాబ్స్ ఇక్కడ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఇప్పటికీ తెలంగాణలో. 142,000 జాబ్స్ అక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఏంటి అంటే నేను అన్నది ఆ 2.5 లక్షలు అప్పుడున్నప్పటి నుంచి డిమాండ్ వస్తూనే ఉంది. అయితే వీళ్ళు సభా సాక్షిగా ప్రామిస్ చేసిండ్రు, తర్వాత 107,000 అయినా ఇప్పుడు మనకు 5,000 జాబ్లు ఏదో ఇప్పుడు పడ్డట్టుగా చూస్తున్నాం. అంటే నీకు
ఇది ఈ 5,000 జాబులు 10,000 జాబులు వేసుకుంటూ పోవడానికి నీకు 2024 2029 వరకు కూడా పోయే అవకాశం ఉంటుంది. ఆ ప్రజల యొక్క బలహీనతను ఎన్కాష్ చేసుకోవడానికి ప్రభుత్వాలు చేస్తున్న ఎత్తుగడ అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ యూత్ దాదాపుగా 25,000 మంది ఉద్యోగ నోటిఫికేషన్ నిన్నగాక మొన్న డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పడం, కాంట్రాక్టర్ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పడం, పోలీస్ డిపార్ట్మెంట్ లో వేయడం, ఇంజనీరింగ్ విభాగంలో సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్, సంథింగ్ ఇస్ బెటర్ దెన్. మేమేమంటున్నాం శ్రేయర్ గారు, మేమేమంటున్నాం ఒకవేళ కనుక గతంలో మీరు చెప్పిన విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వం 40 సంవత్సరాల పరిపాలన ఉండే సంవత్సరానికి 5,000 జాబులు ఇస్తే ఈ పరిస్థితే ఉండేది కదా. ఈ 1,09,000 ఉద్యోగాల ఖాళీకి కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. మీరు చెప్పినట్టుగా మీరు కోరిన విధంగా ఒక 10,000 సంవత్సరానికి 10,000 ఉద్యోగాలు ఇచ్చుంటే ఈ వేకెన్సీ క్లియర్ వేకెన్సీ ఏదైతే చూపిస్తారో 1,09,000 ఉద్యోగాలు, ఆ 1,09,000 ఉద్యోగాల్లో మీరు 15 ఏళ్ళు మీరు పరిపాలన 15 ఏళ్ళు సంవత్సరానికి 5,000 8,000 ఇస్తే కూడా ఈ పరిస్థితి ఉండదు కాదు. నిరుద్యోగ ఈ రోజు ఉన్న నిరుద్యోగ యువకుల మొత్తం బాధ్యత కూడా గతంలో ఉన్నటువంటి గత పాలకులది. కానీ గత పాలకులు చేయలేదు, మేము చేయమనట్లేదు. ఎస్, మేము ఇస్తా ఉన్నాం 25,000 మంది కాబట్టి చేస్తా ఉన్నాం. ప్రజలు మాకు అవకాశం ఎందుకు ఇచ్చిర్రు? 1,09,000 ఓట్లు నిరంతర ప్రక్రియ అండి, ఒక్క రోజులో కాదు. ఇప్పుడు గతంలో వాళ్ళకి ఇవ్వని అవకాశం మాకు ఎందుకు ఇచ్చినారు? వీళ్ళకి చేత కాలేదు, మీరు చేయండి ఇచ్చారు. ఎస్, చేస్తా ఉన్నాం. నిన్నగాక మన డిఎస్సి నోటిఫికేషన్ గురించి మాట్లాడారు ముఖ్యమంత్రి గారు. 25,000 ఉద్యోగాల నోటిఫికేషన్ దాని ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే మేము ఏమంటున్నామంటే ఇంజనీరింగ్ విభాగంలో, పోలీస్ విభాగంలో, ప్రతి విభాగంలో మేము ఉద్యోగస్తులను ఫిల్అప్ చేస్తాం. చూడు నడిచే